రైట్ ఇక రేపు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణమై సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. రైతుల రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ రైతుల తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. భవిత, చెప్పండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లబోతున్నారు. సోనియా గాంధీకి తెలంగాణ రైతుల తరపున కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు. అంతేకాదు వరంగల్లో రాహుల్ గాంధీకి సంబంధించి కృతజ్ఞత సభ కూడా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్ జమీమా, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 13 అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా అమలు చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందు 2022 మే 6న వరంగల్లో రైతు డిక్లరేషన్ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో రైతులకు ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి వాళ్ళకు ఒక మాట ఇవ్వడం జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ 2 లక్షల రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా దాని యొక్క రుణమాఫీ అంశాన్ని కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. అయితే ముఖ్యంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు, మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకత్వం కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో 13 అంశాలలో 5 అంశాలను ఇప్పటికే అమలు చేశారు. మిగతా 6 అంశానికి సంబంధించి ముఖ్యంగా రైతులకు రుణమాఫీ. అయితే ఇది గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాము అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. అందుకు అనుగుణంగానే నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా 3 విడతల్లో ఈ రుణమాఫీని చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే నిర్ణయించుకున్న పరిస్థితి కనబడుతుంది. మొదటి విడతకు సంబంధించి ₹1,00,000 రుణమాఫీని టార్గెట్ చేసుకున్నారు. దీనికి సంబంధించి నిన్న ఎవరైతే ₹1,00,000 లోన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్లలో ₹1,00,000 జమ అయినాయి. దాదాపుగా 11 లక్షల అకౌంట్లు, 11 లక్షలకు పైగా రైతు ఖాతాలు, 10 లక్షలకు పైగా కుటుంబాలు నిన్న లబ్ధి చేకూరిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా రాష్ట్రం అంతా కూడా రైతు కుటుంబాలని సంబరాలు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం రైతు కుటుంబాలే కాకుండా ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో, అప్పులు తీసుకున్నటువంటి బ్యాంకులకు కూడా ఇది నిన్న ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి దాదాపుగా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి 31,000 కోట్లు జమ అవ్వడం అనేది చాలా చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. నిన్న చాలామంది రైతుల కళ్ళలో కూడా ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం రైతుల అకౌంట్లో జమ అయిన తర్వాత కొన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొన్ని జిల్లాల రైతులతో కూడా ముఖాముఖి మాట్లాడిన సందర్భం ఉంది. అయితే ఇదంతా కూడా మేము అంటే ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి మాటను మేము నెరవేర్చుకున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మేము ఢిల్లీ పైన మేము వెళ్తాము, రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్తాము. ఖచ్చితంగా ఏదైతే డిక్లరేషన్ సభ ద్వారా వరంగల్ సభ ద్వారా డిక్లరేషన్ ఇచ్చారో మరి ఒక సభ కూడా ఖచ్చితంగా వరంగల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా కోరడం జరిగింది. ఖచ్చితంగా మీ మాట నిలబెట్టుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా నేను ఎల్లుండి ఢిల్లీ పైన వెళ్తాను, అటు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటాము, మీరు ఇచ్చినటువంటి అంశాన్ని మేము నెరవేర్చామని చెప్పేసి చెప్పుకుంటాం, ఖచ్చితంగా హామీలు కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి చెప్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా వరంగల్లో మరొక భారీ బహిరంగ సభ పెడతాము అని చెప్పేసి రైతులకు మాట ఇచ్చిన సందర్భం కనబడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా రేపు ఢిల్లీకి పైనమే వెళ్తారు, రాహుల్ గాంధీతో సమావేశం అవుతారు, సోనియా గాంధీతో సమావేశం అవుతారు. ఖచ్చితంగా మరొకసారి రైతులకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభ దాదాపుగా 5 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా రాహుల్ గాంధీ టైం ఇస్తే కనుక నెలాఖరులోగా భారీ బహిరంగ సభ మరొకసారి వరంగల్లో నిర్వహించబోతున్నారు. ఒకవేళ వాళ్ళకు షెడ్యూల్ బిజీ ఉంటే కనుక ఖచ్చితంగా అంటే టోటల్గా రుణమాఫీ అయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నిన్న కేవలం ₹1,00,000 మాత్రమే రుణమాఫీ జరిగింది. నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా 1.5 లాక్, 1,00,000 ఎవరికైతే ఉంటే వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లలో రైతులకు ఖాతాల్లో ఈ ₹1,00,000 జమ కాబోతున్నాయి. ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా ఉన్నటువంటి 2 లక్షలకు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆగస్టు 15 తర్వాత వస్తే ఈ నెల ఆఖరులోగా, లేదు అంటే షెడ్యూల్ బిజీ ఉంటే మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేసిన అనంతరం సభ పెట్టుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఖచ్చితంగా వరంగల్లో మరొక సభ నిర్వహించి రైతులకు కూడా ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి వాళ్ళు అనుకున్నట్టు టార్గెట్ రీచ్ అయ్యని చెప్పేసి ప్రభుత్వం కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. మేము ఒకవైపు అప్పుల ఊబిలో
కూడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు కొంత వాళ్ళకు నిధులు ఇస్తూ తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి సోనియా గాంధీ 10 ఏళ్ల గత ప్రభుత్వము పూర్తి స్థాయిలో అప్పులో ఊబిలో కూడుకునేలా తెలంగాణ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పింది. ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఒకవైపు ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి. ఇవన్నిటినీ పక్కన పెడితే ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం మాకు ఒక కత్తి మీద సాములా మారింది. ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి మేము కొన్ని నిద్రలు లేని రాత్రులు గడప అని చెప్పేసి ఇటు డిప్యూటీ సీఎంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం కనబడుతుంది. ఇది మాకు ఒక చారిత్రాత్మకమైన రోజు, లైఫ్లో గుర్తుంచుకునే రోజు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుల రుణమాఫీ అది అమలు కాని అంశం అని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతామని చెప్పి చెప్పిన సందర్భం కనబడుతుంది. మీరు కనుక రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధమని చెప్పేసి ఇటు హరీష్ రావు కూడా సవాల్ విసిన విషయం మనకు తెలిసిందే. వాళ్లకు టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు రుణమాఫీ అంశాన్ని అయితే అనుకున్నంత స్థాయి కంటే ముందే రుణమాఫీ చేసి తీరా అని చెప్పేసి వాళ్ళు నిన్నటి నుంచి ఆ రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఒకవైపు అప్పుల్లో కూడిన రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటూ ఇచ్చిన హామీలు మేము అమలు చేయాలనేది కొంతమేరకు మాకు సాధ్యం కాని పనిలా మారింది. ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు కొన్ని నిద్రలు లేని రాత్రులు గడపామని చెప్పేసి నిన్న కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా నాకు ఇది ఒక గర్వించదగ్గ రోజు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టు పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మిగతా ఈ 2 అంశాలు 1.5 2 లక్షలు పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిన తర్వాత సభ నిర్వహిస్తారా, లేదు అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా ఖచ్చితంగా ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో రైట్. థ్యాంక్ యూ.